చెప్పింది దేవుడు కాదు నేను. ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు? ఈ ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి? ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి? పెళ్ళెప్పుడవుతుంది బాబు మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు? ఇదిగో నువ్వు గుంటూరు ప్రకాశం జిల్లాలకు రావయ్యా, నీకు చక్కటి పిల్లని చూపిస్తాను. పత్తి పొగాకు మిరప పండే జిల్లాలయ్యా, దండిగా డబ్బుంది, మంచి కట్నం కూడా ఇప్పిస్తాను. రావయ్యా మా జిల్లాలోకి వచ్చేయి. గుంటూరు వెళ్ళొచ్చానండి. ఏమైందయ్యా? ఆ గుంటూరు జిల్లకెళ్ళి బాబు ముద్దు గుమ్మనే చూసినాను బాబు. ముద్ద బంతి పువ్వులాగా ముద్దు ముద్దుగా నవ్వే, ముద్ద బంతి పువ్వులాగా ముద్దు ముద్దుగా నవ్వే. అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. గుంటూరు అమ్మాయికి ఏమైందయ్యా చెప్పు. ఆమె 6.5 అడుగులుంది బాబు. అయితే మిలాపం బాబు, ఆమె 6.5 అడుగులుంది బాబు. ముద్దు ముచ్చటాడుకోను వెళ్ళేయకండి, అరే ముద్దు ముచ్చటాడుకోను ముందు నిచ్చెనయ్యానండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు? అరే చెంటి ఏమిట్రా చిట్టి? మధ్యాహ్నం నుంచి నాకెళ్ళే నువ్వురా ఆ ఎర్ర డ్రెస్ అమ్మాయా? వద్దురా బాబు, వాళ్ళ ఆయన ఒప్పుకోడు. ఆ అమ్మాయి పెళ్ళైందా? ఇలా ఉండమేమిట్రా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయ్యో ఆ అమ్మాయి వద్దురా కానీ నన్ను చూసుకో. ఆ అమ్మాయి కానీ ఈ అమ్మాయి పొద్దు నుంచి నాకెళ్ళే చూస్తుంది. నువ్వురా పచ్చుకోకావా? ఆవిడ మహాపతివ్రతరా బాబు. ఆవిడ జోలికి వెళ్ళావనుకో భస్మం అయిపోతావు. వామ్మో, ఆవిడ పాతివ్రత్యం గురించి తెలుసా నీకు? తెలీదు. ఆవిడ రాత్రి పూట చేసే రట్టి పూజలలో వాళ్ళ ఆయన అడ్డుగా ఉన్నాడని ఆయన వేసేసింది. అయ్యో బాబా మనకెందుకులే మాట అయితే. అరే చిట్టి, ఏమిట్రా చెంటి? మనకు అసలు ఈ జన్మలో పెళ్ళైతుంటావా? అరే ఆ అనుమానం నీకెందుకు వచ్చిందిరా? ఏమిట్రా, మనం 5 సంవత్సరాల నుండి అమ్మాయిల కోసం ఇటు నసరాపేట అటు చిలకలూరుపేట ఆఖరికి గుంటూరు కొత్తపేట కూడా వచ్చాం. ఒక్క అమ్మాయిలో మనల్ని పెళ్లి చేసుకుంటాను ముందుకు వచ్చిందా? అసలు ఆ అనుమానం నీకెందుకు వచ్చిందిరా? మనం ఎన్ని అదే నాకు అర్థం కావట్లేదురా. ఎన్ని వార్తాపత్రికల్లో, టీవీలలో, ఫేస్బుక్ల్లో, ఇన్స్టాగ్రాముల్లో ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఎదవ కావాలని. ఏమిట్రా కావాలనా? సారీ ఎదవ కాదు, వధువు కావాలని ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందిరా. చెంటి ఏమిట్రా చిట్టి? నాకు చిన్న సందేహంరా. ఏమిట్రా అది? అసలు అమ్మాయిలు మన వంక చూడట్లేదంటే ఇందులో ఏదో తేడా ఉందిరా. బాగానే ఉందిరో. ఒకవేళ అమ్మాయిలు మన మొఖాలు నచ్చట్లేదేమోరా. ఒరే పిచ్చినా చెప్ప, నీ మొహమేమో కానీ నా మొహం మాత్రం ఈ యాంగిల్లో చూస్తే ఖుషీలో పవన్ కళ్యాణ్ లేదు. నా మొహం నీ మొహం అయితే వీరపచేలో దిష్టి బొమ్మలాగా ఉన్నవరా. ఏం కూసావురా నీ చేతల్లో? మరి లేకపోతే ఏందిరా? నువ్వు పవన్ కళ్యాణ్ లాగున్నావా? ఆ మాట కనుక వాళ్ళ ఫ్యాన్స్ విన్నారంటే నీకు అప్పడం తాండవేరు. అరే మాస్టర్, మనం కూడా ఆయన పేరే తెలుసా? అది సరే కానీ మనం ఇన్ని ఊర్లు తిరిగి వచ్చాం కదా, ఇంత అందమైన అవును రోయ్, ఈ ఇల్లే ఎంత అందంగా ఉందంటే ఈ ఇంట్లో ఉన్న పిల్ల ఇంకెంత అందంగా ఉందో రోయ్. అవును రోయ్. రే ఒకసారి చూద్దామా? పిలుద్దామా? మో ఏమండి? ఎవరు ఇంట్లో? ఏమండి? 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 ఒకసారి రండి. ఏమండి? మో ఓరే నాయనా, లేకపోతే అదే పనిలో ఉన్నారా?
ఎన్నాళ్ళకి కనిపించాలి నా ప్రాంతం పగిడి. ఎన్నాళ్ళ కనిపించదు నా స్వప్నం. యో! ఏయ్, ఎవరు మీరు? ఏమిటా మాటలు? బాగాలేదా? బాగున్నాయి. బాగుండాలంటే లైకులు కొట్టాలా, లైకులు కొట్టాలా. మేమెవరైతే నీకెందుకు పిల్ల? నీది మాకు నచ్చింది, నువ్వు మాకు నచ్చావు. ఏయ్, నేనెవరో తెలుసుకొని మాట్లాడుతున్నారు మీ ఇద్దరు? నువ్వెవరైతే నాకెందుకు చెప్పు. మాది నీకు ఇచ్చాం, ఇంకా పెట్టుకుందామా? ఏయ్, ఏమిటి పెట్టుకునేది? అదే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక వయసుకు రాగానే పెట్టుకుంటారే. అదేనండి మన పెళ్ళికి. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మీ ఇద్దరు పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చి ఉంటారు, అవునా? పిచ్చాసుపత్రి నుంచి కాదు మరలా, పిచ్చాసుపత్రి నుంచి కాదు మరలా, ప్రేమలోకం నుంచి వచ్చాం. మీరే ఏంటి వరుస కలుపుతున్నారు? ఏయ్, ఏమిటి వరుసలు కలుపుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? నా వల్ల నిన్ను ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకొని శోభన గదిలోకి ఎత్తుకెళ్ళి ఏదో ఆర్కెస్ట్రా గుర్తు శోభనం చేసుకోవాలన్నంత తహతహలాడుతుంది మరలా. చిచ్చి, ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదు? రే చెంటి, రే చెంటి, ఏంట్రా చిట్టి? ఈ అమ్మాయి సిగ్గు లేదా అంటుందిరా. ఆ సిగ్గు అనేది ఎలా ఉంటుంది? ఏమోరా, నాకు కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి ఎవరన్నా చూపిస్తారేమో, ఒక్కసారన్నా చూద్దామని చాలా ఎదురు చూసా, ఒక్కళ్ళు చూపిలా. చిట్టి, ఆ, ఇప్పుడు ఈ పిల్లలు చూపిద్దామో చూసిద్దామా? ఇక మిమ్మల్ని దయతలిచి అస్సలు వీల్లేదు. మీరు మర్యాద ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? ఏమండి చిన్నప్పుడు సిగ్గుపిల్ల దాని సంగతి అయితే మాకు తెలుసు, కానీ మీరు అన్నారే సిగ్గు, ఆ సిగ్గు ఎలా ఉంటుందో ఒకసారి ఏమండి 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 ఆ సిగ్గు ఎక్కడ అమ్ముతారు? ఒక్కసారి చెబితే మేమిద్దరం వెళ్ళి చెరుకు కొట్టుకుంటాం. ఊరుకుంటుంటే మీరు ఇద్దరు బాగా రెచ్చిపోతున్నారు. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమండి మీ నోటితో మమ్మల్ని ప్రేమిస్తున్నా ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట. ఈ మధ్యలో కూడా వెళ్ళిపోతాం. అబ్బా, ఇంకా ఏమిటండి సందేహిస్తున్నారు? ఒరే చిట్టి, ఎట్రారా? చెప్పురా చెంటి. మా వాడి మా వాడి మీద ఒట్టు. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాల్సిందే. తప్పదంటారా? తప్పు. మీరే ఆలస్యం. సర్లే కానివ్వండి. నేను మీ ఇద్దరిని ప్రేమిస్తాను. ఆమా ఏమిటి ఇద్దరు అలా చూస్తున్నారు? నీకు అసలు అది ఉందా? నువ్వు అసలు ఆడదానివేనా? ఏమిటది? నీకు కళ్ళు కనిపించడం లేదా ఏమిటి? వెనక చూస్తున్నా రెడ్డి గారు. నాకు తెలియగడుగుతున్నా, అసలు నీకు అది ఉందా? ఏమిటది? అదండి ఇప్పుడు ఏమిటి? మన సాంప్రదాయం ప్రకారం ప్రేమించి ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలా. ఇద్దరిని ఎలా చేసుకుంటారండి చెప్పండి. ఒరే చిట్టి, ఆ, బోడి సాంప్రదాయరా ఆ. ఉన్నోళ్ళు ఆ, పెళ్లి కాకముందు ఎన్న పేర్లు, పెళ్ళయ్యాక ఎన్న పేర్లు, పెళ్ళయ్యి పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది, పెళ్లి కాకుండా పెళ్ళైన వాళ్ళతో ఎంతమంది తెలీదా? ఏమండి మీరు చెప్పండి.
ఓ పని చేద్దాంరా. రే చిట్టి ఓ పని చేద్దామా? ఇట్రా అమ్మాయి, ఇట్రా, ఇట్లా పట్టుకో ఒకసారి. అరే నేనేమో అరుణని రాత్రి ప్రేమిస్తా, నువ్వేమో పగలు ప్రేమించు. అదే కుదరదు. అయ్యో అరుణానే నేను నైట్ ప్రేమిస్తా, నువ్వే పొగులు ప్రేమించుకో. నువ్వే పొగులు, నేనే నైట్. అరుణ ఇదిగో మరదలా, ఇదిగో మరదలా, మా వాడికి రేచి ఒకటి రాత్రి ప్రేమించడానికి పనికిరాడు. బాణం ఏమన్నావురా? నాకు రేచకట. వాడికి రెండు కళ్ళు కనిపించవు. నన్నే ప్రేమించాలి, నువ్వు నన్నే ప్రేమించాలి. వాళ్ళు కాదు, నన్ను నన్ను ఇలా మీ ఇద్దరు నా కోసం గొడవ పట్టు ఏమీ బాగోలేదు. నాకు అసలుకే నచ్చలా. సో నేను ఒకటే చెప్తున్నాను, మీ ఇద్దరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను ఒకళ్ళే ప్రేమిస్తాను. ఓకే, అది మీ ఇద్దరు ఎవరో మీరు ఆలోచించుకోండి. రే పదరా, నువ్వే నేను తెలుసుకుని. ఒరే పిచ్చోడా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను ఆల్రెడీ అరుణం తీసుకొని నా ఊహాలోకంలోకి వెళ్ళి విహారయాత్ర చేస్తా ఉన్నా. నువ్వు వెళ్ళు.